మనం బలలో పాలు పొందక పూర్వం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు క్లుప్తంగా చూసుకొని యోగ్యముగా బలలో పాలు పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. పేజీ నెంబర్ 161, కొత్త నిబంధనలో 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇప్పుడు ఈ మాటలు గమనించండి. ఎవడైనను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తమును క్రొత్తవాయిన పరిస్థితి. కాబట్టి ఎవరైనా యేసుప్రభు నమ్మిన తర్వాత వాళ్ళు నూతన సృష్టి, నూతనమైన వారు అని అర్థం చేసుకోవాలి. నూతనమైన వారు. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు పాతది అయిపోయింది. ఇప్పుడు ఆ పాతది ఏం చేయాలా? తీసివేస్తే కానీ కొత్తది రాదు, అంతే కదా? ఆ పాతది తీసేస్తే కానీ ఒకటి కొత్తది అక్కడ రాదు. అట్లనే మన జీవితం కూడా అంతే. ఒకప్పుడు మన జీవితం ఏంటంట? పాతది. ఒకప్పుడు మన జీవితం ఏంటంట? పాతది. అయితే ఆ పాతదైన జీవితాన్ని దేవుడు క్రొత్త సృష్టిగా చేశాడు, క్రొత్తదైందిగా చేశాడు. ఇప్పుడు మనం రక్షించబడిన తర్వాత మన జీవితం నూతనమైనది. జ్ఞాపకం చేసుకోవాలి, క్రొత్త జీవితం. ఇప్పుడు ఈ పాత జీవితం లేదు, ఇక మనలో ఉండకూడదు. ఒకవేళ పాత జీవితం ఉండకూడదు. పాత జీవితం ఉందంటే అర్థం ఏంటి? కొత్తది కాదు, అది పాతదే. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పాత వారమా క్రొత్త వారమా? నేను క్లుప్తంగా ముగించాలి, 5 నిమిషాలు ముగిద్దాం అనుకుంటున్నాను. మనం ఇప్పుడు పాతగానే ఉన్నామా క్రొత్త వారంగా ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి. అంటే మన జీవితంలో రక్షించబడక పూర్వం ఎలా ఉన్నామో రక్షించబడ్డాక కూడా అలాగే ఉంటే పాత వారంగా ఉన్నట్లు లెక్క, కొత్తది కాదు ఇప్పుడు. అందువలన కొత్త వ్యక్తిగా మనం చేయబడలేదు, మనలో నూతనమైనది ఏది లేదని అర్థం. అందుకే మనకేముండాలా? మన జీవితంలో ఏముండాలా? నూతనమైనవి ఉండాలి. నూతనంగా చేయబడ్డాం కనుక నూతనమైనవి ఉండాలి. నూతనమైనవిగా మన జీవితంలో అన్నీ ఉండాలి, 1 కాదు 2 కాదు. మన యొక్క జీవితం, మన ప్రవర్తన, మన మాటలు, మన తీరు, విధానాలు అన్నీ నూతనంగా ఉండాలి, మారిపోవాలి. అందుకే వాక్యంలో రోమా 12వ అధ్యాయంలో మనసు మారి మీరేం చేయాలా? రూపాంతరం పొందాలన్నాడు. మీరు మనసు మారి రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందడం అంటే అంతకుమునుపు పాపారావు కనపడకూడదు. అంతకుముందు పాపారావు కనపడితే ఇప్పుడు పాపారావే కదా. ఆ పాపారావు పరిశుద్ధరావుగా చేయబడలేదుగా. ఆ పాపారావులు ఇంకా పాపాలు ఉన్నాయి కదా, అందుకనే పరిశుద్ధరావు కాలేడు, పాపాలు రావే. కాబట్టి అట్లా ఉండకూడదు. అందుకే మనల్ని యేసుప్రభు ఏం చేయాలని చూశాడు? నూతనమైన సృష్టిగా మనలను చేయాలని చూశాడు. అందుకనే ఎవడైనా క్రీస్తునందునడల వాడు నూతన సృష్టి. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిచిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ మనకు గమనిస్తే మనము పడుట మంచిది కాదు. ఎందుకు? పులిచిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేస్తుందని మీరు ఎరుగరా? అంటే పులిచిన పిండి కొంచెమైనా కూడా ఏం చేస్తారు? ఇప్పుడు అంత గోధుమ పిండి, పాత పిండి ఉందండి, దాంట్లో మరింత గోధుమ పిండి కలిపి ఈ పిండికి ఆ పిండి కలిపారనుకోండి, ఏమైంది? పిండి అంతా పాడైపోతుంది కదా. ఆ పిండి అంతా పులిసిపోతుంది. ఈ పిండిలో ఉన్నదంతా దాంట్లోకి ఎక్కి అది కూడా పాడైపోతుంది.
అందువలన కొంచెము ముద్ద పులిసిందైనా కూడా, కొంచెం ముద్ద అయినా కూడా అది ఎక్కువ పిండిని పులియబెట్టేస్తుంది. అందువలన మనం ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉండాలంటున్నాడు, మీరు పులిపిండి లేనివారుగా ఉండాలి అంటున్నాడు. మీరు పులిచిన పిండి ఏది మీలో ఉండకూడదు. తర్వాత ఇంకేమంటున్నాడు, క్రొత్త ముద్ద అవ్వాలంటే ఆ పాత పులిసిన పిండిని తీసేయాలంటున్నాడు. మీరు క్రొత్త ముద్దలాగా చేయబడాలంటే పాత పిండిని, పులిసిన పిండిని తీసి పారవేయుడి. సరే, అందువల్ల ఏమన్నాడంట, పులిచిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేయను గనుక, ఈ కొంచెమైన పులిపిండి కూడా మనలో లేకుండా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే, ఏ కొద్ది తప్పైనా మనలో లేకుండా జాగ్రత్త తీసుకోవడం, ఏ కొంచెము తప్పిద జీవితం లేకుండా చూసుకోవాలి, ఏ మాటలో కానీ ప్రవర్తనలో కానీ పొరపాటు లేకుండా చూసుకోవాలి. అందుకనే మనం నూతనమైన వారుగా చేయబడ్డామంటే మనలో అన్నీ మారిపోవాలి. చూసారా, అంతకుముందు ఎవరినైనా అరే ఒరే అనే ప్రభావం ఉందనుకోండి, అది మారిపోవాలి. మారిపోయి ఇప్పుడు ఏమనాలా, బ్రదర్ సిస్టర్ అనాలి. సరే, లేకపోతే గౌరవంగా మాట్లాడాలి, గౌరవించే పదాలు మాట్లాడాలి. అరే ఊరే అంటే అది మానేయాలి. అరే ఊరే అనడం కూడా తప్పే, అందుకని వాడు వీడు అని కూడా అనకూడదు. అందువల్ల ఆ తప్పిదం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనలో ఆ చిన్న విషయమే, అరే అంటే పెద్ద విషయమేం కాదు, చిన్న విషయమే అయినా అది మనలోని స్వభావం అంతటిని కూడా మార్చేస్తుంది. ఆ కొద్ది స్వభావమే మనలో ఉన్న స్వభావం అంతటిని కూడా మార్చేస్తుంది. ఒక ఆయన దైవసేనుడు ఉన్నాడు, ఆయన చిన్న పిల్లలను కూడా అన్న అంటాడు. చిన్నపిల్లలైనా కూడా ఏమంటాడు, అన్నా ఇట్రా అంటాడు. అది ఆ స్వభావము. మరి నాకు అది ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటన్నా ఆయన పెద్దవాళ్ళని అన్నాడంటే అది వేరు, చిన్నపిల్లలను కూడా అన్న అంటాడు ఏంటని. అట్లా ఉంటాడు అతను. అందువల్ల మన యొక్క ప్రవర్తన మారాలి. ఇంకా నేను అలాగే ప్రవర్తిస్తానంటే కుదరదు. నాకు అప్పుడు రక్షించబడక మునుపు ఒక అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటు ఇంకా కంటిన్యూ చేస్తానంటే కుదరదు. అది నీ జీవితం మొత్తాన్ని విషమయం చేసేస్తుంది. ఆ చిన్న చెడ్డ స్వభావము నీ జీవితాన్ని మొత్తాన్ని కల్మషం చేసేస్తుంది. అందుకని మనం నూతనమైన వారంగా ఉండాలంటే ఆ కొద్దిపాటి పులిపిండైనా ఏదైనా కూడా మనలో ఉండకుండా జాగ్రత్త పడాల్సింది మనమే ఆ పులిపిండిని తీసి పారవేయాలి. మళ్ళీ కొత్త ముద్దలాగా మనం మారాలి. ఇక నా స్వభావం అంతా కూడా నూతనం, కొత్తదే అన్నట్లు ప్రవర్తించాలి. ఇది ఒక సంగతి. రెండో చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చూడండి. కావున ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది మనమేం జ్ఞాపకం చేస్తుంది, మునుపటి మీ ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన దురాశ వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావం కనుక గత కాలంలో లేదా గత ప్రాచీన స్వభావంలో మనము మోసకరమైన దురాశలు మనలో ఉన్నాయి. సరే, తర్వాత ఏమున్నాయంట, మోసకరమైన దురాశలు మనలో ఉన్నాయి. మరి దేవుని యొక్క భయభక్తి లేనటువంటి విషయం మనలో ఉండేది. ఎప్పుడు ప్రాచీన స్వభావం, పాత స్వభావంలో రక్షించబడక మునుపు. రక్షించబడిన తర్వాత ఇప్పుడు అదేమైపోవాలంట, నీతి కలిగినది, యథార్థమైనది, భక్తి గలదైన దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంగా మారిపోవాలి. నవీన స్వభావము అంటే అర్థం ఏంటంటే క్రొత్త స్వభావము, ఇంకా పాత స్వభావం ఉండకూడదు. అందువల్ల మన నూతన సృష్టి అయితే, మనం నూతనమైన వారమైతే ఈ యొక్క దురాశల వలన చెడిపోయే ఆ స్వభావం మనకు ఉండకూడదు. చాలా దురాశ మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. దురాశ అనేది ఎంత నష్టదాయకమైందంటే మన జీవితం మొత్తం నాశనం అయ్యేటట్టు చేస్తుంది. కనుక అట్లా ఉండకూడదు. అట్లా ఉండకుండా ఏం చేయాలా, మనము ఆ ప్రాచీన దురాశల వలన చెడిపోయేటువంటి పరిస్థితి ఉండే ఆ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలా, వదులుకోవాలి. ఇక నాకు ఆ స్వభావం వద్దు, ఇక నేను అలా ఉండను. నేను ఎలా ఉంటాను, క్రీస్తును పోలి ఉంటాను, యేసు ప్రభువు వలె ఉంటాను. యేసు ప్రభు ఎలా ఉన్నాడు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను అన్నాడు కదా. నేను సాత్వికుడను,
దీన మనసు గలవాడను అన్నాడు. కనుక నాలో పాపం లేదని అన్నాడు. నిష్కళంకమైన వాడుగా ఆయన కనబరచబడ్డాడు. అట్లనే మన జీవితం కూడా అట్లనే ఉండాలి. కనుక మన జీవితంలో ఈ నూతన స్వభావం మనం ధరించుకోవాలంటే, నూతన పరచబడిన వారమై మనం ఉండాలంటే ఏం చేయాలా? దురాశ వలన చెడిపోయే మన ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలి. మోసకరమైన దురాశ. దురాశలు చూసారా? దురాశకు పేరు పెట్టారు అక్కడ, మోసకరమైన దురాశ. దురాశలు రకాలు ఉన్నాయి. మోసం చేసే దురాశ. కొన్ని చిన్న చిన్న కోరికలు ఉండడం మంచిదే, అది పెద్ద ఇది ఇబ్బంది ఏం కాదులే. కానీ అసలు మన జీవితాన్ని పతనం చేసే, మోసం చేసే దురాశలు ఉంటాయి. అవి మాత్రం ఖచ్చితంగా మనం విసర్జించేవారుగా ఉండాలి. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడే రెండవ సంగతిలో, మనము మునుపటి ప్రవర్తనలో మనం ఏదన్నా ఏం లోపం ఉందో దాన్ని మనం ఏం చేయాలా? మర్చిపోవాలి. అంతకుముందు నేను అబద్ధం చెప్పేవాడిని అనుకోండి, ఇక నేను అబద్ధాలు చెప్పను. అంతకుముందు నేను బూతులు మాట్లాడేవాడిని అనుకోండి, ఇక బూతులు మాట్లాడను. అంతకుముందు నాలో మరి ఏముంది? దురాశలు ఉన్నాయి అనుకోండి, ఇక నాకు దురాశలు లేవు. ఒకటే ఆశ, దేవుని మీద ఆశ, దేవుని మందిరం మీద ఆశ, దేవుని కొరకు ఎదురు చూడాలనే ఆశ. ఇవి తప్ప నాకు ఇక ఏం ఉండకూడదు. అదే నూతన పరచబడిన వారుగా వారు ఉండే లక్షణం అది. సరే, ఇది రెండవది. మూడవది చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి చూడండి. 3వ అధ్యాయం, కొలస్సీ 3వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, మీరేం చేయాలా? ప్రాచీన స్వభావమును పరిత్యజించి నవీన స్వభావమును ధరించుకున్న వారుగా ఉండాలి. నవీన స్వభావం ధరించుకునేవారు ఉండాలి. ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి చూడండి. అందుకనే పైన వచనాలు మనం చూస్తే 7వ వచనం చూడండి. 7వ వచనం, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి అని రాయబడి. కనుక చూసారా, ఇక్కడ కూడా మన జ్ఞాపకం చేయబడుతున్న 3వ అనుభవం ఏంటంటే, ధరించుకుంటాము కాదు, నూతన స్వభావం ధరించుకుంటాము కాదు, ఆల్రెడీ ధరించుకున్నాం. ఇంకా తర్వాత ధరించుకున్న తర్వాత నేను చూస్తాలంటే కుదరదు. ఏది? ఇంకా నిన్న నూతన స్వభావం ధరించుకోలేదండి, ధరించుకున్న తర్వాత చూస్తాలే, ఇవన్నీ మీరు చెప్పాను చేస్తానంటారేమో. ఆల్రెడీ మనకు ఆ నూతన స్వభావం ధరింపజేయబడింది. ధరింపజేయబడినా కూడా ఆ పాత ప్రాచీన స్వభావంలో ఉండే కొన్ని మన జీవితంలో అక్కడక్కడ తగులాడుతూ ఉంటాయి. సరే, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. విశ్వాసులు అబద్ధం మాట్లాడవచ్చా? విశ్వాసులు బూతులు మాట్లాడవచ్చా? విశ్వాసులు లోకపరమైనటువంటి వాటిని వారి జీవితాల్లో ఉండనివచ్చా? అంటే చూడండి, 5వ వచనంలో జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, సరే, ఇవన్నీ మనం విసర్జించాలి. కనుక ఈ నూతనమైన వారుగా ఉండే మనకు ఇవన్నీ మన జీవితంలో ఉండటం మంచిది. మనం నిజంగా నూతనమైన వారుగా ఉన్నాము అనడానికి ఒక రుజువు ఏంటంటే, మనలో ఏ అపవిత్రత లేకుండా చూసుకోవటమే. కనుక అలా చూసుకుని మనము ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం నూతన సృష్టి. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తము క్రొత్తవిగా ఉండాలి. మన జీవితం, మన యొక్క జీవితం క్రొత్తగా ఉండాలి, క్రొత్త ధనంతో ఉండాలి. సరే, క్రొత్త అంటే క్రొత్త బట్టలు వేసుకుంటే ఎలా ఉంటారో అలా ఉండాలి, తాజాగా ఉండాలి. ఏ విధమైన మలినం మన జీవితంలో పని చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకే 3 విషయాలు చూసాం. నూతన సృష్టి అంటే ఏంటంటే, పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. కొంచెమైన పులిపిండి ఏమంటే మొత్తం పిండి అంతటిని పులివి చేస్తుంది. కొద్ది చిన్న తప్పుని జీవితం మొత్తం నాశనం చేస్తుంది.
ఒకటి చూసాం. రెండవది ఏం చూసాం? మీరు పూర్వం మీకుండిన దురాశలను అనుసరించి చెడిపోయే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావం ధరించుకునేవారుగా ఉండాలని చూసాం. మూడోది ఏం చూసాం? మన జీవితంలో మనం నవీన స్వభావం ధరించుకొని ఉన్నాము, కొంటాము కాదు, కొని ఉన్నాము కనుక వాటన్నిటిని విసర్జించి ప్రాచీన స్వభావం జోలికిపోకుండా నూతన స్వభావం అనుసరించి ప్రవర్తించేవారుగా ఉండాలి. బలలో పాలు పొందబోయేటప్పుడు మనం పరీక్షించుకుందాం. చిన్న తప్పున్నా కూడా అది నీ జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు కడివెడు పాలల్లో సుక్క విషం వేసినా చాలు, మొత్తం అయిపోతుంది. అట్లాగే నీ జీవితం అంతా కడవడు పాలతో సమానంగా ఉన్న నీ జీవితంలో ఒక సుక్క చెడు ఉంటే మొత్తం పాడైపోతుంది, మొత్తం కుళ్ళిపోతుంది. అట్లా ఉండకుండా జాగ్రత్త పడతాం. ప్రభు బలలో చేయవేద్దాం. మోకరించండి. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Welcome to our channel. We share valuable insights every day. Please subscribe to stay updated.